గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుతున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే అతడు మరలా వచ్చును. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్థానుడైన తరువాత 40 రోజుల పాటు తన శిష్యులకు అలాగే కొంతమంది భక్తులకు ప్రత్యక్షమై వారికి క్రొత్త అనుభూతినిచ్చి వారిలో నమ్మకం, విశ్వాసం రగిలించాడు క్రీస్తు ప్రభువు. కొన్నిసార్లు వారిపై శ్వాస ఊది ఆత్మ ఇచ్చినట్లు చెప్పబడింది. కానీ పలుమార్లు తాను వెళ్ళనిదే వారిపై ఆత్మ దిగిరాదని, అందుకే సమయం ఆసన్నమైనప్పుడు తండ్రి దగ్గరకు వెళతానని చెబుతాడు. వారికి ఆత్మ సహకారం ఉంటుందని వాగ్దానం చేసి వారికి ప్రేషిత ఆజ్ఞ ఇచ్చి వారితో తాను ఎప్పుడు అంటే లోకాంతం వరకు ఉంటానని అభయమిస్తాడు. అతడు సర్వకాల సర్వావస్థలలో తన శిష్యుల్ని నూతన శక్తితో నింపుతూ తన మార్గాల్లో నడవడానికి, తండ్రి చిత్తానికి బద్ధులై ఉండటానికి సహాయం చేస్తానని వారికి మాట ఇస్తాడు. మోక్షారోహణం అంటే ప్రభుని ఎడబాటు కాదు, ప్రభుని సాన్నిధ్యం. క్రీస్తు భౌతిక సాన్నిధ్యానికి బదులుగా ఆధ్యాత్మిక సాన్నిధ్యం ప్రారంభమవుతున్న తరుణాన్ని మనందరం వేడుకగా చేసుకుంటున్నాం. ఈ వేడుకే క్రీస్తు మోక్షారోహణం. ఈ దైవ సాన్నిధ్యం మనందరికీ ఎప్పుడు లభించే విధంగా మన విశ్వాసం మనకు సహాయపడాలని, ఉత్థాన క్రీస్తు మనకి వరం దయచేయాలని వేడుకొందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపజేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా
నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరునట్టు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1 నుండి 11వ వచనము వరకు. ఓ థియోఫిలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసి తిని, ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా, ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. నిఖిల జాతులారా, చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ. జనులు చేకొట్టుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. జనులు చేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా
జనులు చేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. అతడు విశ్వదాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినితింపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్యజాతులను పరిపాలించును. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా జనులు చేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, మొదటి అధ్యాయము 17వ వచనము నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసు క్రీస్తు దేవుడును మహిమాన్వితుడును తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తిన పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టు కొన్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములో ఉన్న సమస్త నామముల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణతయే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, మీరు వెళ్ళి సకల జాతి జనులను నా శిష్యులను చేయుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి స్వార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలియలోని పర్వతములకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము సొగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమొసగను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు లెనార్డో దా వించి ఒక గొప్ప చిత్రాన్ని చిత్రీకరించడం ఆరంభించాడు. ఆ చిత్రానికి అసలు విషయాన్ని నిర్ణయించుకున్నాడు, దృక్కోణాలు నియమించుకున్నాడు, రూపురేఖలు కూడా చక్కగా గీశాడు, రంగులను కూడా ఎన్నుకున్నాడు. ఈ గొప్ప మేధావి కొంతకాలం శ్రమ అనుకోకుండా రేయింబవళ్ళు పనిచేశాడు. పనిచేసి ఏం చేశాడంటే ఆ చిత్రాన్ని ఓ ప్రక్కన పెట్టేశాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు తన శిష్యుణ్ణి ఒకరిని పిలిచి ఆ చిత్రాన్ని పూర్తి చేయమని పురమాయించాడు. వెంటనే అతను భక్తితో గౌరవంతో నేను కాదు నేను చేయలేను అని తన భయాన్ని అసమ్మతిని వ్యక్తం చేశాడు. దా వించి అతన్ని వారిస్తూ ఈ మాటలు అన్నాడు. ఇన్ని సంవత్సరాలు నాతో పనిచేస్తున్నావు, నీ అనుభవం బయటకు లాగి నీలో ఉన్న శ్రేష్టమైన సామర్థ్యాన్ని ఈ పని పూర్తి చేయాలని నిన్ను ఉత్తేజపరచకపోవడం ఎంత దురదృష్టం అన్నాడు. ఇంతకాలం నాతో ఉన్నావు, చాలా అనుభవం గడించావు, నీ గురువుగారు ఈ పని చేయమని అడుగుతుంటే నీకు ఒక గౌరవంగా భావించుకోకుండా నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి రాలేకపోగా, అలాగే ఈ గురువుగారు చెప్పిన పనిని నిన్ను ఉత్తేజపరచకపోవడం ఎంత దురదృష్టం అని అన్నాడు. ఎలా అంటే గురువులకు ఒక్కోసారి తన శిష్యులు పని చేయకపోతే వాళ్ళు చాలామంది చాలా నిరాశపడిపోతూ ఉంటారు. క్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఈ భూమిపై జీవించి 3 సంవత్సరాలు దైవరాజ్య బోధ చేసి తన సర్వస్వాన్ని అర్పించి మరణించి ఉత్థానుడై మనకు తన ఆత్మను వసగి నేను ప్రారంభించిన పనిని పరిపూర్తి చేయండి అని శిష్యులమైన ఈరోజు మనందరికీ చెబుతున్నాడు ఆయన. ఆ రోజు ముఖ్యంగా ఈ పండుగ రోజున అంటే తను మోక్షారోహణం అవుతున్న రోజున ఆ రోజు తన శిష్యులను పురమాయించాడు ఈ పని చేయమని. ఈరోజు మనం ఈ వేడుక చేసుకుంటున్న సందర్భంలో మనల్ని కూడా ఆయన మనకు కూడా ఈ బాధ్యతను ఒప్పచెబుతున్నాడు. ఆ రోజు దా వించి ఆ చిత్రాన్ని పూర్తి చేయమని తన శిష్యుణ్ణి కోరిన విధంగా ఈరోజు ఈ చిత్రాన్ని అంటే క్రీస్తును బోధించే విషయాన్ని, మనకి జీవితాన్ని క్రీస్తు సువార్తను బోధించే విషయాన్ని ఆయన మనకు ఈ బాధ్యతను ఒప్పచెబుతూ ప్రభు ఈరోజు మనందరిని కోరుతూ ఉన్నాడు. కాబట్టి అయితే నీలో ఈ శుభవార్తను ప్రకటించాలనే స్ఫూర్తి ఆర్తి బయలుదేరిందా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు కొంచెం మన మనసుకు తీసుకుంటూ రావాలి. నాలో ఈ విధంగా ఈ స్ఫూర్తి ఉందా లేదా, నాలో ఇక ఆర్తి బయలుదేరిందా లేదా. ఎందుకంటే ఆ శుభవార్త నా జీవితానికి ఏదో ఒక మార్గం చూపి ఉండాలి. అలా చూపిస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఇతరులకి బోధించడానికి సిద్ధం అవుతాను. అది చూపించలేకపోతే, ఒకవేళ నా విశ్వాసం సరిగా లేకపోతే, నా విశ్వాసం దృఢంగా లేకపోతే నేను ఇతరులకు మార్గదర్శనంగా ఉండలేను కూడా. అటువంటి భావంతో ఈరోజు మనం ఈ పఠనాలపై కొంచెం ధ్యానం చేసుకుందాం. మొదటి పఠనం అపోస్తుల చర్యలు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఈ వృత్తాంతం మొదటి అధ్యాయం నుంచి తీసుకోబడింది. లూకా తన సువిశేషంలో యేసు జీవిత గాథను తన మరణ పునరుత్థానాల వరకు
మరియు అతని బోధనను గురించి సంగ్రహంగా వ్రాశాడు. అపోస్తుల చర్యల్లో ఇంకా ఉత్థానుడైన క్రీస్తును గూర్చి, ఆదిమ క్రైస్తవ సంఘ జీవితం, ఈ శ్రీసభ ఆరంభం, సువార్త పరిచర్యను గూర్చి వివరిస్తాడు. నేటి పఠనంలో ఉన్న ముఖ్యాంశాలు ఇవి: ప్రభువు అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు, ఆ తరువాత 40 దినములు, ఉత్థాన క్రీస్తు ప్రత్యక్షాలు, యెరూషలేములో నివాసం ఉండమని చెప్పడం, ఆ తరువాత వారికి పవిత్రాత్మ చేత జ్ఞానస్నానం దాన్ని వారికి వాగ్దానం చేయటం, దాంతోపాటు పవిత్రాత్మ రాకడ, మళ్ళీ శిష్యులను యెరూషలేములో అలాగే యూదయ సమరయాలో సాక్ష్యం ఇవ్వాలని ప్రోత్సహించడం, ఆ సాక్ష్యం అక్కడే కాదు భూ దిగంతముల వరకు సాక్ష్యం ఇవ్వాలని ప్రోత్సహించడం, తర్వాత ప్రభుని పరలోక ప్రయాణం, ఆ పరలోక ప్రయాణం తర్వాత దేవదూతల ప్రత్యక్షం, ఆ దేవదూతల సాక్ష్యం. ఈ అంశాలన్నీ మనం ఈ పఠనంలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ అంశాలపై కొంచెం మన దృష్టి సవరిస్తే, పునరుత్థానమైన యేసు తన శిష్యులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను అన్నాం. అలా చదివాం మనం. దీని భావం పవిత్రాత్మ సహాయంతోనే అపోస్తలులు పునరుత్థానుడైన యేసు ప్రభువును గురించి, ఆయన ఆజ్ఞలను గురించి, దైవరాజ్యం గురించి అతడు చేసిన ప్రబోధాలను అర్థం చేసుకోగలరు. అలాగే ప్రభు యేసు బోధించిన సత్యవేదాన్ని, దాన్ని సారాంశాన్ని ఆకళింపు చేసుకునే శక్తిని పవిత్రాత్మ వారికి దయచేస్తుంది. రెండవది, ప్రభువు మరణానికి పిమ్మట 40 రోజుల దాకా శిష్యులకు దర్శనమిస్తూ వచ్చాడు. తన బహిరంగ జీవితం ప్రారంభించే ముందు 40 నాళ్ళు ఎడారిలో సంసిద్ధమయ్యాడు. అలాగే పరలోక తండ్రి ఎదుట సేవకు పూనుకో ముందు మళ్ళా 40 దినాలు సంసిద్ధమయ్యాడు. ఈ 40 అనేది ఖచ్చితంగా 40 రోజులు కాదు, కానీ ఒక సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది. యూదులకు 40 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య. యావే దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను 40 సంవత్సరాల పాటు సిద్ధపరిచాడు. అలా సిద్ధమై వారు వాగ్దత్వ భూమిలో ప్రవేశించారు. మూడవ విషయం, ప్రభువు ఓలివ్ కొండ మీద నుండి మోక్షారోహణం చేశాడు. పూర్వం ఈ కొండ మీద నుండి ప్రభు తేజస్సు యెరూషలేమును వీడిపోతుండగా యెహెజ్కేలు ప్రవక్త చూచాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అలాగే పూర్వం ఎలియా ప్రవక్త అగ్నిరథం మీద మోక్షారోహణుడై వెళ్తుండగా ఆయన శిష్యుడు ఎలీషా కళ్ళారా చూచాడు, కాబట్టి పవిత్రాత్మను పొందాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. అలాగే పునరుత్థానుడైన యేసు ప్రభు పరలోకానికి కొనిపోబడుటను కళ్ళారా చూచిన అపోస్తలులు సైతం పవిత్రాత్మను స్వీకరించబోతున్నారు. ఈ పరలోక ప్రయాణాన్ని చూచిన అపోస్తలులు దైవరాజ్యం అనేది ఈ లోకానికి సంబంధించినది కాదని, అది ఆధ్యాత్మిక పారలౌకికమైన రాజ్యమని వాళ్ళకి అర్థమవుతుంది. ఈ నిర్ధారణ ప్రకారం అపోస్తలులు క్రైస్తవ విశ్వాసులందరూ లౌకిక రాజ్యానికి, లోక వ్యామోహాలకు దాసులుగాక పారలౌకిక రాజ్యానికే వారు చిత్తశుద్ధితో సేవలు చేయాలని స్పష్టమవుతుంది. 4వ విషయం, మోక్షానికి ఎక్కిపోతున్న క్రీస్తుని ఒక మేఘం కప్పివేసిందని చెబుతున్నాం. 1వ అధ్యాయం 9వ వచనం అపోస్తుల చర్య. బైబిల్లో మేఘం దైవ సాన్నిధ్యానికి గుర్తు. ఇదే మేఘం క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో మరియు క్రీస్తు దివ్య రూపధారణ సమయంలోనూ కనిపిస్తుంది. ఈ సందర్భంలో 2 దేవదూతలు కూడా శిష్యులకు కనిపిస్తారు. వీళ్ళు క్రీస్తు సమాధి చెంత పుణ్యశ్రీలకు కూడా దర్శనమిచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2-5 వచనాలు. బైబిల్లో దేవదూతలు కూడా దైవ సాక్షాత్కారానికి గుర్తుగా ఉంటారు. మళ్ళీ యెరూషలేము, యూదయ, సమరియా, భూదిగంతముల వరకు పునరుత్థానుడైన ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలని, దానికి కావలసిన దివ్య శక్తిని వారు
పవిత్రాత్మ ద్వారా మాత్రమే పొందుతారని కూడా భావం. ఈ విధంగా మొదటి పఠనాన్ని గురించి ఈ కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని ఇప్పుడు మత్తయి సువార్త దగ్గరికి వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. 11 మంది శిష్యులు గలిలియాలోని పర్వతమునకు వెళ్ళిరి అని చదివాం. యేసు ఎన్నుకొన్న 12 మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు గురుద్రోహిగా మారాడు. కాబట్టి 11 మాత్రమే క్రొత్త ఇశ్రాయేలులో భాగస్థులు అవుతున్నారు. శిష్యులందరూ మొదట చురుగ్గా ప్రభుని సేవలో నిమగ్నులు అవ్వరు. యేసు బోధించిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, దైవరాజ్యాన్ని గూర్చి యూదా ఇస్కరియోతు ససేమిరా నమ్మలేదు. అందుకే తన గురువునే 30 నాణాలకు అమ్మివేశాడు. మిగిలిన వారందరూ యేసుని నమ్మారు, దైవరాజ్యాన్ని ప్రకటించారు, యేసు కోసం ప్రాణత్యాగం చేశారు. అలాగే రెండో విషయం, అందరూ గలిలయకు వెళ్ళారు. ఎందుకంటే ఉత్థాన క్రీస్తు గలిలయకు వెళ్ళాడు. శిష్యులను కూడా అక్కడికి వెళ్ళమని చెప్పాడు. గలిలయలో క్రీస్తు తన బోధన ఆరంభించాడు కాబట్టి మొట్టమొదట అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 5-6 వచనాలు, అలాగే 15వ అధ్యాయం 24 వచనంలో చదువుతున్నాం. క్రీస్తు తన బాల్యాన్ని అక్కడే గడిపాడు, నజరేతులో గడిపాడు. కానాపల్లిలో మొదటి అద్భుతం చేశాడు, యోహాను సువార్త 2వ అధ్యాయం. అలాగే నాయీనులో విధవరాలి కుమారుని అతను బ్రతికించాడు, లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు. ప్రభువు సముద్ర పలన అణచివేశాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాలు. ప్రభువు అలాగే నీటిపై నడిచాడు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. దయ్యం పెట్టిన వారిని స్వస్థతపరిచి ఆ దయ్యాలని పందులలోనికి పంపాడు, మార్కు సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 20 వచనాలు. అట్లాగే అక్కడ యాయీరు కుమార్తెను ఆమె చనిపోతే ఆమెను మళ్ళీ బ్రతికించాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 26 వచనాలు. అలాగే అప్పుడే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థతపరిచాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22 వచనాలు. మత్తయి సువార్తలో ప్రభువు తన 11 మంది శిష్యులను గలిలయలోని పర్వతముపైకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. బైబిల్లో పర్వతం అనేది దైవ సాక్షాత్కారం జరిగే స్థలం, దైవ శృతిని స్వీకరించే తావు. దైవాన్ని దర్శించే భాగ్యం కొండల మీద, పర్వత శిఖరాల మీద జరుగుతుందని నమ్మడానికి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. మత్తయి సువార్త మోక్షారోహణ గురించి ఇక్కడ ప్రస్తావించదు, కానీ ప్రభుని అంతిమ సందేశంతో ముగుస్తుంది. ఇందులో మనకి 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అధికారం ప్రదానం చేయబడింది. ఈనాటి సువార్తలో మొదటి అంశం ఏంటంటే క్రీస్తుకి అధికారం ప్రదానం చేయబడింది. తండ్రి క్రీస్తుకి పరలోక భూలోకాల్లో సర్వాధికారం ఇచ్చాడు. అతడు విశ్వానికంతటికి అధిపతి అయ్యాడు. దానియేలు గ్రంథం చదివినట్టయితే 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ నరపుత్రుడు పరిపాలనం, కీర్తి, రాజ్యాధికారం పొందాడు అని చదువుతున్నాం. అంటే పై చెప్పబడిన వాక్యం అంటే ఇహపరముల యందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది అనే మాట క్రీస్తు మోక్షారోహణంతో సమానం. క్రీస్తు తండ్రి వలన పరలోకానికి చేర్చబడ్డాడు. అది అతడు పొందిన మహిమ. తాను మనుష్యావతారం దాల్చినప్పుడు కనబరిచిన వినయము, విధేయతలకు బహుమానంగా తండ్రి అతన్ని ఇప్పుడు మోక్షానికి తీసుకొని వెళ్ళాడు. ఆ మోక్షంలో అతడు తండ్రి కృపను కూర్చొని ఉన్నాడు అని మార్కు గారి సువిశేషం 16వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. బైబిల్లో కూర్చోవడం అంటే పని పూర్తి చేయడం అని అర్థం. ఇక్కడ క్రీస్తు తన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు అనే భావం. తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు అంటే తండ్రి మహిమలో, ఘనతలో పాల్పంచుకుంటూ రాజ్యపాలన చేస్తున్నాడని విదితమవుతుంది. ఇప్పుడు తండ్రి తనకిచ్చిన అధికారం అంటే ఏమిటి? నరులకు తెలియజేయవలసిన వేద సత్యాలన్నీ
తండ్రి క్రీస్తునికి అప్పగించాడు. క్రీస్తు మనకు దివ్య శృతిని తెలిపేవాడు. ఈ విషయం భూతకాలానికి సంబంధించింది. తాను బోధించినప్పుడు ఈ తండ్రి చెప్పవలసిన సమాచారాన్ని అంతటిని క్రీస్తు ప్రభు మనకు అందించాడు. తర్వాత ప్రభువు శిష్యులకు తన ఆజ్ఞనిచ్చాడు. ఇటువంటి ఆజ్ఞ ఒక ప్రేషిత ఆజ్ఞ. ఇది వర్తమానానికి సంబంధించింది. శిష్యులు వెళ్ళి సకల జాతి జనులను క్రీస్తు శిష్యులుగా చేయాలి. ఈ సువిశేషం ప్రకారం శిష్యుడైన వాడు క్రీస్తు బోధనలను పాటించాలి, ఇతరులకు ప్రకటించాలి. అతని మరణోత్థానాలను తన జీవితంలో ప్రతి శిష్యుడు ప్రతిబింబించుకోవాలి, అంటే అనుభవానికి తెచ్చుకోవాలి. ఇది శిష్యుడు కావడం అంటే. శిష్యులు వెళ్ళవలసినది కేవలం యూదుల వద్దకు మాత్రమే కాదు. మరణోత్థానాల ముగిసిన తర్వాత అంత్యకాలంలో అందరూ క్రీస్తుకు శిష్యులు కావాలి. యూదులు కాని వారు కూడా అందరూ. ఇంకో విషయం, శిష్యులు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ త్రిత్వం పేరిట అందరికీ జ్ఞానస్నానం ఇవ్వాలి. శిష్యులు త్రిత్వం పేరిట అందరూ జ్ఞానస్నానం ఇవ్వాలి. ఈ జ్ఞానస్నానం నరులను శిష్యులుగా మారుస్తుంది. త్రిత్వంలోని జ్ఞానస్నానం పొందినవాడు దైవ కుటుంబంలో కలిసిపోతాడు, పవిత్ర జీవితంలో పాలు పంచుకుంటాడు, శ్రీ సభలో సభ్యుడవుతాడు. జ్ఞానస్నానం వల్ల నరులు దేవుని ప్రజలవుతారు. అదేవిధంగా శిష్యులు క్రీస్తు ఆజ్ఞలన్నింటినీ ప్రజలకు బోధించాలి. జనులు ఆ ఆజ్ఞలను పాటించేలా చేయాలి. మోషే ధర్మశాస్త్రంలోని కొన్నింటిని మార్చి నిర్మలం చేశాడు ప్రభు. క్రీస్తు బోధలు లేక అతడే మన నైతిక జీవితానికి ఆధారం. అతని ఆజ్ఞలు మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాయి. ఈ పర్వతం మీద సమావేశమైన 11 మంది శిష్యులు పిదప వచ్చేవారి అనుయాయులు సకల జాతి జనులను క్రీస్తు శిష్యులుగా ఎలా తయారు చేస్తారు? వారికి ఎలా జ్ఞానస్నానం ఇస్తారు? క్రీస్తు సాన్నిధ్య శక్తి ద్వారానే. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభు వాగ్దానం చేశాడు. నేడు శ్రీసభను నడిపించేది, బలపరిచేది, ప్రేరేపించేది అతడే. దైవరాజ్యం పూర్తిగా వచ్చే వరకు, అందరూ హృదయ పరివర్తన పొందే వరకు ఉత్థాన క్రీస్తు శ్రీసభలో ఉండి ఆ సమాజాన్ని నడిపిస్తాడు. లూకా గ్రంథంలో క్రీస్తు మోక్షారోహణమై వెళ్ళిపోతాడు. కానీ మత్తయి గ్రంథంలో అతడు శ్రీసభలోనికి వచ్చి దానిలోనే ఉండిపోతాడు. క్రీస్తు తన మరణోత్థానాల ద్వారా చాలా వరకు విజయాన్ని జయించాడు. నేడు మనం ఆ విజయాన్ని సుస్థిరం చేయాలి. అతనితో కలిసి పనిచేయాలి. అధికారంతో, శక్తితో, ఆత్మతో, గౌరవంతో నింపబడ్డ క్రీస్తు మన శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహింపబడ్డాడు. సర్వత్రా సర్వమును పరిపూర్ణం చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘం అని ఈరోజు మనం చదివాం. ఆ ప్రభుని సన్నిధిలో మనకి అన్ని వరాలు సంపూర్ణంగా, పరిపూర్ణంగా, సమృద్ధిగా లభిస్తాయి. క్రీస్తు తన శిష్యులను తన వీడ్కోలు వరాలుగా శ్రీసభకు ఇచ్చి వారికి ప్రేషిత ఆజ్ఞను అప్పజెప్పి వెళ్ళాడు. భౌతికంగా లేడు, కానీ ఆధ్యాత్మికంగా అతని సాన్నిధ్యం మనకు లభిస్తుంది. శిష్యులు ఆత్మపూరితులైన క్రీస్తుని తండ్రి వరంగా భావించి వారు తమ ప్రేషిత సేవను భక్తి శ్రద్ధలతో కొనసాగించాలి. శిష్యులంటే మనం కూడా కేవలం అప్పటి శిష్యులు కాదు, మనం కూడా శిష్యులం. కాబట్టి మనం కూడా ఈ ప్రేషిత ఆజ్ఞను శిరస వహించాలి. ఒక్కసారి చూద్దాం, మొట్టమొదటి శిష్యులు ఏం చేశారు? అపోస్తలుడు. నిజంగా వాళ్ళు ప్రభుని నమ్మారా? నమ్మితే ఏం చేశారు? వాళ్ళందరూ తమ ప్రాణాలని అర్పించారు. అంటే ప్రభు చెప్పింది చేశారు, ప్రభువుకి విధేయులుగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ జీవితాలని మనం పరిశీలిస్తే పేతురు గారు, ఆంద్రేయ, అలాగే సిమోను, బర్తలోమియో, ఈ 4 అపోస్తలులు సిలువపై మరణించారు ప్రభువులా. అలాగే సువార్తాకారుడు మత్తయి, అలాగే జెబెదాయి కుమారుడైన యాకోబు, ఇద్దరు ఖడ్గం ద్వారా మరణించారు. అంటే వాళ్ళు శిరచ్ఛేదం గావించారు.
మార్కు గారు సువిశేషకారుడు గుర్రాలచే లాగించబడి అలెగ్జాండ్రియా ఈజిప్ట్ దేశంలో మరణించాడు. మత్తియాస్ రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. లూకా సువార్తాకారుడు ఉరి తీయబడ్డాడు. అలాగే యాకోబు ప్రభుని బంధువు రాళ్లచే కొట్టబడి మరణించాడు. తోమాసు మన దేశంలో బల్లెపు పోటుచే మరణించాడు. ఈ విధంగా అపోస్తులందరూ తమ గురువుగారికి పాదాభివందనం చేసి ఆయన చెప్పిన మాట విని సువార్తను బోధించి వాళ్ళ జీవితాలని ఆ విధంగా ధన్యం చేసుకున్నారు. కాబట్టి మోక్షారోహణ పండుగ అంటే మనం కూడా ప్రేషిత సేవ చేయడానికి అందరం సిద్ధంగా ఉండాలి. మన జీవితాలని ప్రభువుకు సమర్పించుకోవాలని దీని ముఖ్యమైన భావం. అందరం కలిసి విశ్వాసంగా చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానుడైన క్రీస్తు మోక్షారోహణమై పిత సర్వేశ్వరుని కుడి ప్రక్కన ఆసీనుడై సర్వలోకానికి సర్వాధికారి అయి ఉన్నాడు. అట్టి ప్రభువు ఈ దివ్య పూజలో అడుగు ప్రతి అవసరమును తీర్చుటకై వేంచేసి ఉన్నారు. కావున మన విన్నపాలను ఆలకించమని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాము. సత్య శ్రీ సభ పాలకుల కొరకు పరిశుద్ధ అపోస్తోలిక వారసత్వములో శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారు, పీఠాధిపతులు తమ అభిషేకము ద్వారా పొందిన దేవుని ఆత్మ అనుగ్రహములను సత్య సభ శ్రేయస్సుకై వినియోగించాలని, వారికి వసగబడిన అధికారము సకల జనుల విశ్వాస ఎదుగుదలకు తోడ్పడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. దేశ పాలకుల కొరకు దేవుని కుడి ప్రక్కన ఆసీనుడైన క్రీస్తు ఈ లోక పరిపాలకులను ప్రేరేపించి న్యాయము, నీతి, శాంతి అను విలువలతో సజ్జన మార్గాలను అవలంబిస్తూ అన్ని వర్గాల వారిని, మరి ముఖ్యముగా నిరుపేదల అంతస్తును మెరుగుపరిచే పథకాలు రూపొందించి దేశ శ్రేయస్సు కోసం పాటుపడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. సకల మానవాళి కొరకు సకల మానవాళి పవిత్రాత్మ ప్రసాదించు జ్ఞాన ఫలములతో తాము పొందిన దైవ పిలుపును అంగీకరించి వారు పొందబో మహిమ యొక్క విలువను, ఔన్నత్యమును గ్రహించి మానవ విలువలతో కూడిన జీవితమును అలవర్చుకొని పరలోక రాజ్య వారసత్వమును పొందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. స్త్రీ సభ వేద వ్యాప్తి కొరకు మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను బోధించి వారిని నా శిష్యులను చేయుడు అను క్రీస్తు ఆజ్ఞానుసారము సువార్త సేవలో నిమగ్నమైన వారందరూ తమకు అప్పగింపబడిన ఈ విశిష్ట బాధ్యతను తగురీతిగా నెరవేర్చాలని, వీరికి తోడ్పాటుగా ఆర్థిక స్తోమత కలిగిన వారు ఉదార స్వభావంతో చేయూతనిచ్చి ప్రోత్సహించినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. వ్యాధిగ్రస్తులందరి కొరకు అనేక వ్యాధులతో వేదనలుంది వారికి, మరి ముఖ్యముగా కరోనా వ్యాధి సోకిన వారందరికీ
స్వస్థతను ఆ ప్రభు ప్రసాదించాలని, ఈ అనారోగ్య స్థితిలో రోగులు అనుభవించే ఒంటరిదనం, ఎడబాటును సత్యస్వరూపుడైన ఆదరణకర్త తన ఉనికి ద్వారా తీసివేసి వారిని తన ఓర్పు ఆత్మబలముతో దృఢపరచి పరిపూర్ణ స్వస్థతను దయచేయునట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, హల్లెలూయా. మరణించిన విశ్వాసులు ప్రభు మరణమును జయించి ఇప్పుడు పరలోకమందు ఆసీనుడైన క్రీస్తు తన కొసగిన సర్వాధికారమును బట్టి ఇహలోకములో ఆయన యందు విశ్వాసముతో జీవించి మరణించిన వారి ఆత్మలకు పరలోక రాజ్యములో శాశ్వత జీవనము పొసగినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, హల్లెలూయా. నిత్య జీవనదాత అయిన ఓ సర్వేశ్వర, మీరే మాకు రక్షణము, జీవమును, శాంతియు అనుగ్రహించుచున్నారు. అట్టి వారిని మేము అనుదినము పొందినట్లు నీ బిడ్డలు చేసిన మనవును ఆలకించి తగు సహాయమును అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఏలైన మేము అర్పించు ఈ అప్పమును నీ ఉదారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఏలైన మేము అర్పించు ఈ ద్రాక్షారసమును నీ ఉదారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుగాక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుతున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాపమరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమును, అతని శరీర భాగములమైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిన్నదై ఈ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులమైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహాత్మ్యమును నిరతమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర ప్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను నీ మరణం ప్రకటించెదను, నీ ఉత్థానము చాటెదను, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇదిగో నేను లోకాంతము వరకు సర్వదా మీతో నుండును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరచి మీకు ఒక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరల వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుతున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంతం వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు.